ఇప్పుడు నా బాధ, మనోవ్యధ, నా దుఃఖాలన్నిటికీ కారణం ఒక్కటే. ఒకవేళ నేను గనక లేకుంటే ఏ నాగరికత, ఏ సంస్కృతి, ఏ మానవులైతే నన్ను ఆశ్రయించున్నారో వారి ఆలన పాలన ఎవరు చూస్తారు? ఇది సంస్కారమేనా? ఎవరైతే నా ఆచమనం చేస్తారో, నాలో స్నానం చేస్తారో, నా వల్ల పవిత్రులై నా దర్శనం చేసుకోవడం అనివార్యమైన వారు ఇలా చేస్తే లోకం ఏం కావాలి ప్రభు? ఇప్పుడు వారంతా తల్లి మహత్తుని, తల్లి మహిమలను మర్చి వేదనారహితులై పట్టించుకోవడం మానేస్తున్నారు. కొందరు భక్తులు నా గురించి తెలిసి కూడా మౌనంగా ఉన్నారు. వారు కూడా నా వ్యధని అర్థం చేసుకోవడం లేదు. తమ భక్తులు, తమ సంతానం నుండి ఉపేక్షది నేను సహించలేకపోతున్నాను, సహించలేను.